మిత్రులు కడప నుండి విచ్చేసినటువంటి తోట సురేష్ గారు మన తోటవారి ఐక్యవేదిక నుంచి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్. తోట ఆత్మీయ బంధువులందరికీ శిరస్సు నమస్కారాలు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి మన అన్ని రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి అందరినీ కలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాంటి మనం సమారాధన కార్యక్రమాలు చేస్తూ ఒకరికొకరి తోట అంటే ఆత్మీయ కలయిక అన్నమాట. ఒకరికొకరి పరస్పర సహకారమే కోసమే ఈ వన సమారాధన చేశారు. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తోట. నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సోదరులు మాట్లాడే ముందు, కోటేశ్వర గారు మాట్లాడే ముందు సురేష్ గారికి చిరు సత్కారం కమిటీ వారిచే. జిల్లా కోఆర్డినేటర్స్ శ్రీకాకుళం తోట సాయి చరణ్ గారు, విజయనగరం తోట సంతోష్ గారు, తోట రాజశేఖర్ గారు, విశాఖపట్నం తోట రాజీవ్ గారు, తోట మోహన్ గారు, అనకాపల్లి తోట నగేష్ గారు, కాకినాడ తోట శ్రీనివాస్ గారు, తోట విష్ణుమూర్తి గారు, తూర్పుగోదావరి తోట స్వామి గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తోట బాబీ గారు, తోట కిరణ్ గారు, ఏలూరు జిల్లా తోట కోటేశ్వర గారు, పశ్చిమ గోదావరి జిల్లా తోట వెంకటనారాయణ గారు, తోట నాగబాబు గారు, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా తోట అరవింద్ గారు, తోట హరీష్ గారు, కృష్ణా జిల్లా తోట వంశీ గారు, తోట ధనంజయ్ గారు, పల్నాడు జిల్లా తోట శివరాం ప్రసాద్ గారు, తోట రత్నాకర్ గారు, తోట వెంకటరత్నం నాయుడు గారు, గుంటూరు. మిత్రులు, ఇప్పుడు నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారిని ఈ వేదికను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేయవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు సోదరిమణులందరికీ నా నమస్కారాలండి. నా పేరు తోట లక్ష్మీ కోటేశ్వరరావు. మాది నేటివ్ తెనాలి మండలం నందివెలుగు. నేను నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ని, అలాగే గ్రీన్ గేట్ క్రాప్ సైన్సెస్ అని పెస్టిసైడ్ కంపెనీ ఎండీని. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మనం ఏదో సంవత్సరానికి ఒకసారి అందరం వచ్చి భోజనాలు చేసి వెళ్ళేదానికి కాకుండా మన తోట వాళ్ళల్లో ఉన్నటువంటి బాగా చదువుకోగలిగేది ఆర్థిక స్తోమత లేని వాళ్ళని మీరు గుర్తించి కమిటీ దృష్టికి కానీ లేదా మిగతా పెద్దల ఎవరి దృష్టి కన్నా తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి మంచి కాలేజీలో చేర్పించి వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు అయ్యే విధంగా అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన తోట వాళ్ళు ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా, మరి చదువు మధ్యలో ఆగిపోయినా, ఒక్క రోజులో మన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వెంటనే మినిమం 50,000 నుంచి 60,000, 70,000, 80,000 ఎంతోమందికి సహకరించాం. ఖచ్చితంగా మునుముందు కూడా సహకరిస్తామని నిండు మనసుతో తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన అందరి అత్త జయంతి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ నా వందనాలు. ఇక్కడ విచ్చేసిన మొదట నా మేనత్తలకి, మొన్న నేను విజిటింగ్ కార్డు ఇవ్వడానికి తిరుపతికి వెళ్ళాను. వెళ్తే ఆమె తోట ఆడబడుచు మేనత్త అంట, 90 ఏళ్ళు ఆమెకి. నన్ను చూస్తే చాలా ఆనందపడింది. ఎందువల్లంటే ఆమె తోకే నేను కూడా తోట ఆడబడుచును కాబట్టి. అట్లా తోట మేనత్తలకి నా వందనాలు. నా పెద్దనాన్నలకు, నా చిన్నాన్నలకు, తోటలో జన్మించిన అన్నలకి ప్రతి ఒక్కరికి పాదాభివందనలు. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన వదినలకు నా పాదాభివందనాలు. నా తమ్ముళ్లకు, నా చెల్లెళ్లకు నా ఆశీస్సులు. ముఖ్యంగా నా అన్నదమ్ములు పుట్టిన పిల్లలు, ఆడపిల్లలు, కోడళ్ళకి స్వీట్ హార్ట్స్ వాళ్ళు. నాకు ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఇంటికి తోట ఇంట్లో పుట్టిన మగపిల్లలు, నా అల్లుళ్ళు, వాళ్ళు కొండ ప్రసాదం ఎంత తీయగా ఉంటుందో అలాంటి అల్లుళ్ళు నాకు దొరికినందుకు ఈ సభాముఖంగా నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా మా తోట ఇంట్లో పుట్టిన అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా సాధు జంతువులు.
చాలా వరకు ఓపిక ఎక్కువ వాళ్ళకి. అబ్బా, కానీ ఆ ఇంట్లో పుట్టిన మేము తోట ఇంటి ఆడపడుచులం ఒక విధంగా శివంగులమే. మా జోలికి ఎవరు వచ్చినా తట్టుకోలేరు. ఎందుకు పోయినా ఈ తోట ఇంటి ఆడపడుచుల జోలికి అనుకుంటారు. కానీ న్యాయానికి పోరాడతాం, రోషాలు ఎక్కువ మాకు. తోట ఇంటి వచ్చిన కోడళ్ళు వాళ్ళ వల్లే మేమంతా సంతోషంగా ఉన్నాం. వాళ్ళు సహకరిస్తేనే, తోటకింటి వచ్చిన కోడళ్ళు సహకరిస్తేనే మేమంతా ఆనందంగా ఉంటాం. ముఖ్యంగా వాళ్ళందరికీ నా ఆశీస్సులు, నా వందనాలు. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా ఈ స్టేజ్ పైన నిలబడుకొని నేను మాట్లాడుతున్నానంటే తోట ఇంటి నా కుటుంబం వల్లనే ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాను. ఏమంటే నేను కానీ, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయడం కానీ, నా అన్నదమ్ములు, మా అమ్మ నాన్న, మా తోట కుటుంబమే ఈరోజు నాకు చాలా సహాయం చేసి వాళ్ళ ఆశీస్సులతోనే ఈ పొద్దు బ్రతికున్నాను. ఒక విధంగా నేను ఈ స్టేజ్ పైన మాట్లాడుతున్నాను. ఇంకో విషయం ఏమంటే ఒకే ఒక్కడు మొదట పరిచయమైన నా తోట సత్యం. ఆ తోట సత్యం ఇంతమంది తోట కుటుంబీకులు నాకు పరిచయం చేసినందుకు ఆ బిడ్డకు నాకు ఆశీస్సులు, ఆ 7 కొండల వాడు అనుగ్రహంతో తోట సత్యం ఎప్పటికీ అష్ట ఐశ్వర్యాలు 6 ఆరోగ్యాలతో ఉండాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా నాకు చాలామంది పరిచయం అయ్యి తిరుపతికి వచ్చినా నాకు తోట ఇంటి పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ తోట ఇంటి పదంలోనే నాకు ఆనందం, ఐశ్వర్యం అన్నీ కూడా ఆ తోట ఇంటి పేరులోనే. ఈ అవకాశం ఇచ్చిన మా పిల్లలకి, ఇంత కష్టపడిన ఈ స్టేజ్ పైన ఉన్న మా పాండు, ప్రసన్న, సీను, మాధవ వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ గుంటూరు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి మిత్రులు, సోదరులు తోట రామకృష్ణ గారు, కొత్త వలస టీ న్యూస్ జర్నలిస్ట్, వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మెహర్ గారు, ఎక్కడున్న సోదరులు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట శ్రీనివాస్ గారు, ఆకివీడిని ఇచ్చేసినటువంటి తోట శ్రీనివాస్ గారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన తోటవారి ఇంటి కోడలు, పారిశ్రామికవేత్తలు అయినప్పటికీ మేడం గారు డాక్టర్, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసినటువంటి మేడం గారు తోట గీతా గారిని ఈ వేదికను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గీతావాణి, చెప్పారు. నేను డాక్టర్ని కాబట్టి నేను డాక్టర్కి సంబంధించిన విషయాలే చెప్పగలను. మీ అందరి ఆరోగ్యం బాగుండాలంటే మీరు చేయాల్సిన పనులు రోజుని 3 భాగాలుగా విభజించుకోండి. ఒక్కొక్కటి 8 గంటలు. 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు పని చేయాలి, ప్రశాంతమైన సొసైటీకి ఉపయోగపడే పని చేయాలి, 8 గంటలు పర్సనల్గా ఆహారం తీసుకోవడానికి, వ్యాయామానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వలన మంచి ఆరోగ్యము, మంచి జీవితము, ఎక్కువ జీవితకాలము ఉంటాయి. ఇదే నేను చెప్పగలిగింది డాక్టర్గా. మీరందరూ అది పాటించండి. మందు తీసుకోవద్దు, సిగరెట్లు తాగొద్దు, గుట్కాలు నమలొద్దు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
గారు మరి హైదరాబాద్ వెళ్తే వారింటికి ఆహ్వానించి మరి మేడం గారు డాక్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు. వారిద్దరూ ఎంతో బిజీ అయినప్పటికీ మరి భోజన ఏర్పాట్లు వాళ్ళ ఇంట్లో మాకు వెళ్ళినప్పుడల్లా మరి ఎంతో మర్యాదగా ఒక సొంత అన్న కుటుంబంకి వెళ్ళిన ఫీలింగ్ మాకు కలిగజేసినటువంటి వి తోట గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి వచ్చేసిన తోట కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలానే ఆర్గనైజింగ్ కమిటీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలా. ఎన్నో వాళ్ళకి ఈ రోజుల్లో బిజీ టైంలో వాళ్ళ పనులన్నీ సొంత పనులన్నీ పక్కన పెట్టుకొని ఈ ఫంక్షన్ గురించి ఎప్పటి నుంచో ఆర్నిస్లు కష్టపడి వీలైనంత మందిని పర్సనల్గా వెళ్ళి ఊరు తిరిగి ఇన్వైట్ చేసి ఇది ఆర్గనైజ్ చేసి అది చాలా కష్టతరం. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని సాక్రిఫైస్ చేసి మనందరి కోసం చేసేవాళ్ళు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నా గురించి ప్రతిరోజు చెప్తానే ఉన్నాను. నాకు ఇది ఇక్కడ కలవటం అనేది నాకు అత్యంత ఇంపార్టెంట్ అకేషన్. నాకు ఎక్కడ దేనికైనా మిస్ అవుతానేమో కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంకోటికి, ఈ ఫంక్షన్ మటుకు ఎప్పుడు నేను మిస్ కాను. ప్రతిసారి ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఇకపోతే ఒకటే సందేశం ఏంటంటే, మేము చాలా కష్టపడిపోయి చాలా కష్టపడిపోయి మాకు ఈ స్థితికి తీసుకురావడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు చదువు బాగా చెప్పించారు. అప్పట్లో బీటెక్ కాకినాడలో చేశాను నేను. తర్వాత ఐఎం అహ్మదాబాద్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను నేను. టాటాస్లో వైస్ ప్రెసిడెంట్గా చేశాను. కిర్బీ గ్రూప్ ప్రెసిడెంట్గా చేశాను. 12 ఏళ్ల క్రితం నేను ఒక కంపెనీ పెట్టాను. చాలా కష్టాలు పడి ఆల్మోస్ట్ ఒక దశలో క్లోజ్ అయ్యే స్థితికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రస్తుతం 3 కంపెనీలు ఉన్నాయి. నాకు తోట కోల్డ్ సెల్ ప్రైవేట్ లిమిటెడ్, నేను నా వైఫ్ ఇద్దరం డైరెక్టర్స్ ఉంది దాంట్లో. టీసీసీ ఎనర్జీ సొల్యూషన్స్ మా అబ్బాయి ప్రొపరైటరు. టీసీసీ పవర్ సొల్యూషన్స్ మా అమ్మాయి ప్రొపరైటరు. వాళ్ళు సీఈఓలు ఆ కంపెనీలకి, వాళ్ళ కంపెనీలు వాళ్ళు చూసుకుంటారు. ఈ చదువు అనే దానికి ఇంట్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. అట్టే నా వైఫ్ ఆర్ఎంసీ కాకినాడలోనే ఎంబీబీఎస్ చేసింది. పీజీ గుంటూరులో చేసింది. స్పెషాలిటీ కోర్సు తిరుపతి స్విమ్స్లో చేసింది. నాకు ఒక పాప కూడా బీటెక్ జేఎన్టీలో చేసింది. హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళది. క్రైస్ట్లో ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇప్పుడు మా గ్రూప్ కంపెనీస్ మొత్తం తనే ఫైనాన్స్ సీఈఓగా చేస్తుంది. మా అల్లుడు అవనగడ్డ ఇచ్చాము, బండి రాజేష్. ఆయన ధార్వాడ ఐఐటిలో ప్రొఫెసరు అండ్ సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. అదేవిధంగా మా అబ్బాయి వచ్చేదలకి వాడు జేఎన్2 క్యాంపస్లోనే చేశాడు బీటెక్. తర్వాత ఐఎస్బిలో ఎంబీఏ చేశాడు. తర్వాత ఇప్పుడు వాడి కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ 10లో ఒక ట్రాన్స్ఫార్మర్ కంపెనీ సోలార్కి తగ్గించి మందేను. మాకు నా బ్రాండ్ కూడా తోటనే బ్రాండు. దాని మీద చాలా కొంచెం కష్టపడాల్సి వచ్చింది నేను. ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు ధైర్యంగా తోట బ్రాండ్ పెట్టి దాని మీద సప్లై చేస్తున్నామంటే కొంచెం ఎగనిస్టిజం కూడా వచ్చింది. అన్నీ తట్టుకున్నాను, నిలబడ్డాను. ఇప్పుడు ఎవరు మన తోట అనేదాన్ని టచ్ కూడా చేయలేని స్థితికి ఎదిగాను నేను. ఇప్పుడు మా కోళ్ళ కూడా ఎన్ఐటీలో ఎంటెక్ వరంగల్లో చేసింది. తను అంటే తోట నేను వ్యాపారవేత్తని, నా కొడుకు వ్యాపారం చూస్తాడు, వాడి కంపెనీ, నా కూతురికి. కానీ మా ఇంటికి వచ్చిన అందరూ కూడా ఉద్యోగస్తులే. మా వైఫ్ కానీ, మా అల్లుడు కానీ, మా కోళ్ళ కూడా జాబే చేస్తుంది. అంటే బిజినెస్లో ఎప్పటికైనా ఏదైనా కొంచెం అటు ఇటు ప్రమాదం వచ్చినా సరే సెకండ్ లైన్ ఇమీడియట్గా రెడీగా ఉంటుంది ఫ్యామిలీని చూసుకోవడానికి. అందుకని ఈ చదువు అనేదే మమ్మల్ని ఇక్కడ దాకా వచ్చింది. ఈ చదువు వల్ల కల్చర్ వస్తుంది. కొంచెం తెలివితేటలు పెడితే ఉద్యోగం కంటే ఎటువంటి పరిస్థితుల్లో నాకు అప్పుడు నేను బీటెక్ అయిన తర్వాత నాకు ఆర్ఎండ్బిలో తాడిపర్తిలో ఏఈ పోస్ట్ వచ్చింది. అప్పుడు నేను ఏఈ పోస్ట్లో జాయిన్ కాకుండా 1100 రూపాయలకు విజయ ఎలక్ట్రికల్స్ దాంట్లో చేశాను. సైకిల్ మీద వెళ్ళేవాడిని, రోజు 17 కిలోమీటర్లు తొక్కుంటా. అదే కంపెనీకి ఇప్పుడు నేను కాంపిటేటర్ని.
ఈ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీలో. అక్కడి నుంచి చదువు, దాని తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూటివ్ MBA కూడా 40 years ఏజ్లో చేశాను నేను. టాటా వాళ్ళు స్పాన్సర్ చేశారు నా దానికి. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, మాకు ఒక ట్రస్ట్ ఉంది, దాని ద్వారా మేము చేయాల్సినంతా కూడా మేము చేస్తున్నాము. అది అంటే అందరికీ కలిపి, అన్ని కమ్యూనిటీస్ కలిపి, బాగా పూర్వాళ్ళకి. అది ప్రస్తుతం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ తోట, తర్వాత కాపు, దాని తర్వాతనే మిగతా ఏదైనా. ఎవరు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎవరున్నా సరే తోట అని పేరు కనిపిస్తే, తోట ఉంటే పోయి మనం అందరం అక్కడ నించొని వాళ్ళకి సపోర్ట్ చేసి చేయించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కంపెనీలో కూడా నేను చేసేది అదే. తోట అని ఉంటే ఎవరన్నా వచ్చి నన్ను కలిస్తే ఇక వాళ్ళతో ఇంక నేను ఇంకా వెనక ముందు ఆలోచించిన కూడా ఆలోచించను. మా HR వాళ్ళకి కానీ అందరికీ అదే చెప్పాము. అదేవిధంగా నేను చూస్తున్నాను, మిమ్మల్ని కూడా అదే నేను కోరుకుంటాను. ధన్యవాదాలు. తోట సునీత గారు అడ్వకేట్, వారిద్దరిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట శ్రీనివాసరాయలు గారు అడ్వకేట్, AP హైకోర్టు చెట్లూరుపేట, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తోట సమ్మయ్య గారు రాజుపాలెం, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టబోతున్నారు. అంటే మనకి రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, MLCలు, రాజ్యసభ, పార్లమెంట్ మంత్రులు ఉన్నారు. మరి సినిమాల్లో ది గ్రేట్ తోట తరణి గారు పద్మశ్రీ, అంటే సినీ పరిశ్రమలోనో, రాజకీయ పరిశ్రమలోనో, న్యాయపరంగా ఉన్నో, వైద్యపరంగా ఉన్నో మన వాళ్ళు ఎలాంటి సేవలు కావాల్సి వచ్చినా ఈ కమిటీ వారిని సంప్రదిస్తే వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు MPP రవి గారిని వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దరికి తోట నరసయ్య గారు అలాగే రాజభవనం నుంచి విచ్చేసి ఉన్నారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వేదిక ముందున్న నా సోదరిమణులు అందరికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ రావటం నాకు చాలా. తోట రామలింగేశ్వరరావు సర్పంచ్, సార్ ఈపూర్లంక మిత్రులు విచ్చేసి ఉన్నారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇక్కడ రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందిని తోటని చూడటం చాలా గొప్ప విషయం. మాది వీరవరం గ్రామం, మాది ఈస్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్ మాది. మేము అక్కడ చాలా కొద్దిగానే ఉంటాం, మా గ్రామంలోనే ఉంటాం, మా తోటవారు అందరూ కూడా. అక్కడ నుంచి మేము ఎప్పుడో పూర్వం ఇక్కడ బందర్ నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డామని చెప్తాం. ఇక్కడ వింటున్నాను నేను ఇక్కడికి వచ్చాకనే. మన తోటవారి హిస్టరీ అంతా ఇక్కడికి వచ్చాకనే నాకు తెలిసింది. మన యొక్క తోటవారి యొక్క గొప్పతనం కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ చెప్తుంటే ఇక్కడ చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మన ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇటువంటి ప్రోగ్రాం చేయటం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని. దీన్ని ఎంత బాగా చేస్తున్నందుకు వీరందరూ కూడా చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఈ విధంగా చేసినందుకు ఎంతో, దీని వెనక ఎంతో కష్టం దాగి ఉంది అందరూ చేయటం. ఇటువంటి కార్యక్రమాలు మనం ముందు కూడా మా ఈస్ట్ గోదావరిలో కూడా మాకు నెక్స్ట్ టైం మేము కూడా చేద్దామని అనుకున్నాం, ఈ ఇయర్ చేద్దామని అనుకున్నాం మేము. కానీ కొన్ని కారణాల ఈసారి కూడా ఇక్కడే చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మేము అందరం కూడా మా ఈస్ట్ గోదావరిలో చేస్తాం. మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి కూడా మనం అందరూ కూడా ఇదే విధంగా అందరూ కలుసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిండు మనసుతో కోరుకుంటూ ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు శివనాగేశ్వరరావు గారు వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంత గొప్పగా తోటవారి ఐక్యవేదికకు కమిటీ వారు 8 సంవత్సరాలుగా ఇతోధికంగా శ్రమించి అందరినీ ఒక చోట చేర్చడం ఎంతో గొప్పతనం. ఎందుకంటే ఒకరికి పక్క ఇంట్లో వాడికి కూడా సంబంధం ఉండదు, ఒక గ్రామంలో ఉన్న వాళ్ళకి సంబంధం ఉండదు.
మన ఊర్లో తోట వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. అలాంటి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకు వ్యాప్తంగా ఇతోధికంగా శ్రమించి మన కమిటీ వారు ఎంతో శ్రమించి ఇలాంటి వేదికను కలిగజేయటం, మనందరం ఒక తోటగా చేర్చి ఎన్నో విధాలుగా మన యొక్క తోటవారి కుటుంబాలని ఒక తోట చేర్చిన మన కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సభకు అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తోట శంకర్రావు గారు పెద్దలు వారిని వేదికను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభకు మన తోటవారి నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇది 3వ సంవత్సరం అనుకుంటున్నాను. నేను 6వ సంవత్సరం. నేను 3 సంవత్సరాలు కంటిన్యూగా వస్తున్నాను. ఇంత ఐక్యతగా ఇంత మన వాళ్ళు కలిసి రావడం అనేది చాలా గొప్పతనంగా ఉంది. ముందుగా నేను చెప్పేది అంటే ఈ అధ్యక్షత వహించిన ఈ కమిటీ వాళ్ళకి ముందుగా నేను నమస్కారాలు చేసుకుంటున్నాను. మన తోటవారి పెద్దలు, మా అన్నలు కానీ పెద్దలు కానీ మా అక్కలు కానీ చెల్లెలు కానీ ఎంత గర్వంగా ఉంటున్నామంటే ఇప్పుడు చెప్పుకుంటామంటే నేను కింద నుంచి ఎదిగినాడిని తోటల్లో. మా నాన్నగారు కానీ పేద కుటుంబంలో వచ్చాము అందరం. ఇప్పుడు మా పిల్లలు, మా మనవళ్ళు మనవరాళ్ళు ఇద్దరైనా, మనవరాలు ఇద్దరైనా, తోట రవీంద్ర గారు ఇద్దరైనా డాక్టర్లు పూర్తి అయింది. లాయర్లుగా 2 మనవరాలు చేస్తున్నారు. ఒక అబ్బాయి కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, చదువుల్లో బాగా చదువుకుంటున్నారు మా పిల్లలు. కాకపోతే మన వాళ్ళు పిల్లలను బాగా చదివించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరూ దేవుడి దయ వల్ల అందరూ పొజిషన్కి వచ్చాం. ఇంత కమిటీగా మనం కలిసి తోటవారు కలిసామంటే గర్వంగా మనం చాలా మార్పులు వచ్చినాయి. మన వాళ్ళలో పొజిషన్కి వచ్చాం. ఇప్పుడు దాకా ఏంటంటే ఆయన పిలిచారే వెళ్ళాము, వెళ్ళినప్పుడే వెళ్ళాము, మన పని ఏందో చూసుకునే వాళ్ళం కాదు. నేను 30-40 సంవత్సరాలు చూస్తున్నాను. నా పని ఏందో నేను చూసుకుంటాం, ఖాళీగా ఉండేప్పుడు వెళ్తూ ఉంటాం. ఇవాళ పొజిషన్కి వచ్చామంటే పిల్లలు చదివించుకుంటాం. కానీ అందరిని కలిసి కట్టుకుంటానే మన పైకి వస్తున్నాం. చాలా గర్వంగా ఉంది, నాకు కూడా గొప్పగా ఉంది. నాకు ఇచ్చిన అవకాశానికి మా కమిటీ వాళ్ళకి చాలా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు, మాకు సోదర సమానులు, మరి ఈ కార్యక్రమం సక్సెస్ అవడంలో తన పాత్ర కూడా ఉంది. అలాంటి మన ప్రియతమ నాయకులు బ్రహ్మస్వాములు గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అఖిల భారత ఐక్యవేదిక తరపున ఈ కార్తీక వన మహోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ, తోటవారి కుటుంబ సభ్యులకు, తోటవారి ఆడపడుసులకు, పెద్దలకు, వేదిక మీద ఉన్న వివిధ కేటగిరీ పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ, మాది చిలుకూరుపేట పట్టణంలోని పురుషోపట్నం గ్రామం. ఈ పురుషోపట్నం గ్రామం 1512లో తోటవారి అడ్డాగా ఏర్పడిన గ్రామం. దాదాపు మా ఊర్లో 400 కుటుంబాలు తోటవారి ఉంటాయి. ఆ ఏరియాలో ఎక్కడున్నా ఏ పార్టీకైనా అండగా ఉండేది మన కాపు కుటుంబమే, తోటవారి కుటుంబమే. అటువంటి కుటుంబం దాదాపుగా అంచెలంచెలుగా ఆ రోజున మాకు పెద్ద తోట రామయ్య గారు, ఆ రామయ్య గారి కుటుంబం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వైకుంఠపతి, బాణుడు, అలా చారిత్రక పురుషులుగా పుట్టిన కుటుంబం మన పురుషోత్తపట్నం. ఎందుకు చెప్తున్నాడు పురుషోత్తపట్నం గురించి?
దాదాపుగా చరిత్రలో లేని విధంగా పురుషోత్తపట్నం గ్రామంలో అనేక పదవులను 19 మంది తహసీల్దారులు తోటవారి కుటుంబం తరపున ఉన్నారు. తోట పాంజన్యం గారు 3 సార్లు ఎక్స్ఎమ్మెల్సీ చేసిన ఘనత మా పురుషోత్తపట్నం గ్రామానిది. అలానే తోట వైకుంఠపతి, తోట లక్ష్మీభానుడు, వీళ్ళందరూ కూడా హైకోర్టు న్యాయవాదులు. మా కాలం వచ్చిన తర్వాత ఆ యొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా పురుషోత్తపట్నం మన తోటవారు అన్నతో గెలవాల్సిందే. ఎవరైనా ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో బీజేపీ అయినా సరే. అందువల్ల మన తోటవారి ఘనతను చెప్పుకోవడం కోసమే అవన్నీ చెబుతున్నాను మీకు. అలానే మా తరం వచ్చిన తర్వాత కాపు ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నా కూడా రంగ గారితో పయనించాం, ముద్రగారు పయనించాం. ఇవాళ ఏ ఆర్గనైజేషన్ కాపులుగా అంటే తప్పనిసరిగా గ్రామం తరపున ముందు మేము ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. తోటవారంటే ఎంత ప్రేమంటే నాకు 2017లో కానీ 1917లో కానీ కొన్ని లోన్స్ ఇప్పించాల్సిన అవసరం వచ్చింది. ఒక 200 మందికి సెలెక్ట్ చేయాలి. ఆ 200 మంది 50 ఎవరో మనకు తెలియదు. ఆ లోన్ ఎంత ఉంటుంది? 2 లక్షలు ఉంటుంది. వాళ్ళ ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 ఫ్రీగా ఇస్తారు. ఆ లిస్టులో తోటవారు అనేది ఒక 30 మంది ఉంటే అన్ని టిక్కులు పెట్టేస్తాం. 30 మంది తోట అని పేరు ఉంటే వాళ్ళు ఎవరో మనల్ని అడగలేదు, మనకు చెప్పలేదు కూడా. తోట ఆ నేమ్ చూసి, ఆ సర్నేమ్ చూసి అంతమందికి మనం చేసిన అంటే తోట అంటే ఒక వైబ్రేషన్, తోట అంటే ఒక సహనం, పరోపకారం. అందువల్ల తోటవారు ఎక్కడున్నా ముందుకు పోవాలని, తోటవారు ఎక్కడున్నా అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండాలని, తోటవారు ఎక్కడున్నా మన సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకు అసెంబ్లీ ఏర్పడిన తర్వాత, ఉమ్మడి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత తోటవారు మెంబర్షిప్ లేకుండా ఇంతవరకు ఎప్పుడూ లేదు. ప్రతి ఒక్క శాసనసభలో మన తోటవారు ఉంటూనే ఉన్నారు. ఆ ఘనత కూడా మన తోటవారిదే. ఇది ఫస్ట్ టైము, అది కూడా తోట త్రిమూర్తి గారితో ఇది పూరించడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, అలానే మా మిత్రులు దాదాపు నాకు 2014లో పరిచయం అయ్యారు. ఆ రోజున తోటవారి ఐక్యవేదికను చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో అనుసంధానంగా ఉంటూ మా గ్రామం నుంచి మినిమం 100 మందిని తీసుకొని బస్సులతోటి కానీ కార్లతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి మా యొక్క పాత్రను కూడా మునుముందు కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తోట రాఘవరావు గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తెనాలి, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తీసేసి అర్థం చేసుకోండి, ఇప్పుడే చెప్పి ఉన్నాం ఈ వేదిక ఎంత విలువైందో అని. అయినప్పటికీ మన వాళ్ళు అక్కడ ఫోటోలు దిగటం, వేదిక దూరంగా ఉన్నారు. దయచేసి భోజన విరామ కార్యక్రమం నుంచి ఈవినింగ్ వరకు ఈ ప్రాంగణం మన ఆధ్వర్యంలోనే ఉంటుంది. అప్పుడు ఫోటోలు దిగవచ్చు. దయచేసి బయట ఉన్న తోట సోదర సోదరీమణులందరూ వేదిక వద్దకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు బ్రహ్మస్వాములు అని మాట్లాడాడు, మధ్యలో మన వారి గురించి చెప్పుకోవడం కూడా. కొన్ని లక్షల మంది జైలు పాలయ్యారు. మరి 3 లక్షల మంది మరణ శాసనం మీద మన అఖండ భారతావనికి స్వతంత్రం వచ్చింది. కానీ ఆ 3 లక్షల మంది వాళ్ళ పేర్లు కానీ, ఎన్నో లక్షల మంది జైలు పాలయ్యారు, ధన మాన ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ పేరు కానీ ఈ భారతదేశంలో వీళ్ళెవరికి దక్కని అరుదైన గౌరవం మన తోట వంశీకుడు తోట నరసయ్య నాయుడు గారికి దక్కింది. ఆయన గురించి ఒక నిమిషం చెబుతాం మిత్రులారా. తోట నరసయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అన్నట్టుగా అవగతం జరుగుతుంది. ఈ అఖండ భారతావనిలో ఏ స్వతంత్ర సమర యోధునికి దక్కని అరుదైన గౌరవం మన తోట వంశీకుడు తోట నరసయ్య నాయుడు గారు
మనకి గర్వకారణంగా ఆ యొక్క జెండాను అప్పచెప్పినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ మరి సునీత గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. వెళ్ళాను, హైదరాబాద్లో హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట మళ్ళీ. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. మనిషికి బలం ఏంటో తెలుసా అండి? బంధువులే బలం. అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కలబోస్తేనే బంధుత్వం. సో ఈ వేదికని ఉద్దేశించి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మన తోటవారు అందరూ కూడా అన్ని విషయాల్లో పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ, అవతల వాళ్ళు అడగాల్సిన అవసరం లేదండి, మన దీనిగా మనం చెయ్యాలి అంతే. అవతల వాళ్ళు మేము తోట వాళ్ళం మాకు ఈ పని చెయ్యాలి అని చెప్పి ఎవరు అడగాల్సిన అవసరం లేదు, మనమే చెయ్యాలి ముందుకొచ్చి. ఒకరికొకరికి ఒకరికొకరికి సహకారం అందించుకోవాలి. సో అందరూ కూడా ఒకరికొకరికి ఇలాగే పరస్కార సహకారాలు అన్నిట్లోనూ అన్ని విషయాల్లోనూ అందించుకుంటూ అందరూ ముందుకెళ్తారని. రాజకీయాలను కూడా మర్చిపోవద్దు, రాజకీయాల్లో కూడా ఇంకా ఎక్కువ మంది పైకి రావాలి, అన్ని రంగాల్లోనూ రావాలి, రాజకీయాల్లో ఇంకా బాగా పైకి రావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. తోట రాధ గారు మన ఆడపడుచు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తోట పూర్ణ విజిలెన్స్ తిరుపతి మిత్రుడు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. కొలకలూరు వారు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ప్రముఖ రాజకీయ నాయకులు, మన తోట త్రిమూర్తులు గారికి అత్యంత ఆత్మీయులు శ్రీ తోట నగేష్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం అండి. ఈరోజు తోటవారి కార్తీక సమారాధనకి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అన్న మంగళగిరి సీనన్నకి, అలాగే ముఖ్య అతిథి అయినటువంటి తోట రామకృష్ణ గారికి, అలాగే మాధవ్ గారికి, చందు గారికి, ఇంకా అనేక మంది ఆశీనులైన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ, మన తోటవారి చరిత్ర గురించి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం గత 6 సంవత్సరాలుగా జరుగుతుంది. మేము కూడా అందులో తూర్పుగోదావరి నుంచి రావడం, మరి ఈ కార్యక్రమంలో తోట త్రిమూర్తులు గారు ఈవేళ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన కాన్స్టిట్యున్సీ కాక పక్క కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉంటున్నారు ఆయన, మండపేట. అక్కడ ఇంకొక సామాజిక వర్గం, అతిపెద్ద సామాజిక వర్గం ఉంది అక్కడ. కానీ అక్కడ గెలాలంటే ఇతనే సముద్రం అని చెప్పేసి అక్కడ ఇన్ఛార్జ్గా ఎత్తే అక్కడ ఇదే రోజు, అయితే ఈ ముహూర్తం ఫిక్స్ చేసింది ఆయనే, కానీ అనుకోని కారణం వల్ల ఇదే రోజున ఆయన సుమారు 60-70 వేల మందితోటి ఈవేళ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల మరి రాలేకపోయినందుకు చింతిస్తున్నానని చెప్పడం కూడా జరిగింది మన కమిటీ వారికి. ముఖ్యంగా కమిటీ వారికి ఏంటంటే, ఇటువంటి కార్యక్రమం ఇంత అందంగా తీర్చిదిద్ది మనల్ని అందరినీ కూడా ఆహ్లాదించి ఆనందపడి వెళ్ళేలా చేస్తున్నారు. కానీ దీని వెనకాతల అనేక కష్టాలు ఉంటాయని సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దానికి మనం బాధపడకుండా ఏమన్నా తప్పులు జరిగితే అందరూ కూడా ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగా చేసే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలని ఈ కమిటీ వారిని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఏంటి ఇందాక మా అన్నయ్య గారు అబ్బాయి ఎంపీపీ కిర్లంపూడి చెప్పడం జరిగింది, ఈ సంవత్సరం అసలు ఈస్ట్ గోదావరిలో పెట్టాలి. కానీ ఆయనకి మేము కూడా పూర్తిగా పాలిటిక్స్లో ఉంటాం కాబట్టి ఎవరికి ఖాళీ ఉండదు. నాకు కూడా రేపు కొన్ని వేల మందితో కార్యక్రమం ఉంది, అయినా సరే త్రిమూర్తులు గారు రావట్లేదని నేను రావడం జరిగింది.
నేను కిల్లంపూడి మండలం వీరవరం మా స్వగ్రామం. తోట వాళ్ళకి అడ్డ ఈ రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అది ఈస్ట్ గోదావరి వీరవరం అని మీకు సగౌరవంగా ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఏంటంటే బిఫోర్ ఇండియా స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈవేళ వరకు అసెంబ్లీలో మన స్థానం పదిలింగా ఉన్నదంటే అది తోటవారి పేరని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈవేళ కూడా ఎవరో ఒకరు మనకి చట్టసభల్లో మనం ఉంటాం. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే తోటవారికి ఇప్పుడు చెప్పడం జరిగింది. తోట వరహాలి గారని స్వాతంత్రం రాకముందు జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత తోట రామసాయి గారు 20 సంవత్సరాలు మంత్రిగా చేయడం జరిగింది. తోట సుబ్బారావు గారు మంత్రిగా చేయడం జరిగింది. తోట నరసింహం గారు మంత్రిగా చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్కరు తోట గోపాలకృష్ణ గారు 3 సార్లు ఎంపీగా జరగడం జరిగింది. తోట నరసింహం గారు ఎంపీగా జరగడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటే కంటిన్యూషన్ రాజకీయంలో తోట బ్రాండ్ నేమ్ తోటి మనం ముందుకెళ్తున్నాం. అది మీ అందరి యొక్క సహసహకారం, మన పెద్దలు చేసిన పుణ్యం అనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి మండలం వీరవరంలో పుట్టి నేను విశాఖపట్నం జిల్లా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతే అంటే తోటవారు అంటే చార్టీ అంటే మన సేవ దృక్పథంతో ప్రతి ఒక్కరు ఎక్కడ ఒక్కడున్నా సరే సేవతోటే ఉంటాడు, సేవ చేస్తాడు. పక్కోడికి ఏమన్నా అన్యాయం జరిగినా వాడికి బాధ కలిగినా సరే మనం సేవ చేసే కార్యక్రమంలో మనం నిమగ్నం. అది మన గొప్పతనం. ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో మాకు ఆస్తిపాస్తులు లేకపోయినా సుమారు 6 నియోజకవర్గాల్లో పోటీ చేసే అర్హత ఉన్న కుటుంబం ఏదైనా ఉంటే ఆ తోటవారి కుటుంబం అనే సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాకి వెళ్ళినా విశాఖ జిల్లాలో పాయకరేపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గత 40-50 ఏళ్ళ నుంచి ఉంటే అక్కడ ఆ నియోజకవర్గంలో 2004 నుంచి 2014 వరకు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేను. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 10 సంవత్సరాలు విశాఖపట్నం చేయడం జరిగింది. అలాగే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 2009 నుంచి 2014 వరకు చేయడం జరిగింది. ఈ విధంగా రాజకీయంగా అక్కడ ఉన్న ఈవేళ నేను ఏదో అంటే ముద్దగడ పద్మనాభం గారితో అడుగులో అడుగేసుకుంటూ ఆ వేళ కాపు ఉద్యమంలో చేసి ఈవేళ విశాఖపట్నం జిల్లాలో కాపులందరికీ కూడా అటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకే BCD సర్టిఫికేట్ ఇస్తే విశాఖ జిల్లాకి ఇవ్వాలని పోరాడాను. ఆ పోరాట ఫలితం ఈవేళ విశాఖ జిల్లాలో ఏ మండలాలకు వెళ్ళినా మన తోటవారి పేరు తోట నగేష్ రిఫరెన్స్ బై అనే సర్క్యులర్ ఉంటుంది. దీనివల్ల 40,000 మందికి కాపులందరికీ కూడా BCD సర్టిఫికేట్లు వస్తున్నాయి, ఈవేళ కూడా వస్తున్నాయని. అంటే ఏదో కార్యక్రమంలో నేను రాజకీయ రంగంలో ఉన్నాను కాబట్టి ఏదో కార్యక్రమం చేయాలి. అలాగే మీ అందరికీ కూడా నేను తెలియపరిచేది ఏంటంటే మన గురించి చెప్తున్నారు. ఈవేళ తోటవారి కుటుంబం తోట కాపులు ఎక్కడ మీటింగ్ పెట్టినా మనకి ఎవరంటే లెజెండ్ శ్రీకృష్ణదేవరాయలు ఫోటో పెడతాం మొట్టమొదటిగా. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు సైన్య అధ్యక్షుడు తోట నరసింహనాయుడు అని ఈ సందర్భంగా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణదేవరాయల్ని ఈవేళ కూడా మొన్న లాస్ట్ ఇయర్ మన గురువులు వచ్చారు, ఆయన చెప్పడం జరిగింది. ఈవేళ కూడా శ్రీకృష్ణదేవరాయల కుటుంబ సభ్యులందరూ కూడా తోట నరసింహనాయుడు గారి ఖడ్గానికే దసరా నాడు పూజించారని అంటే మన గొప్పతనం ఏంటో ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా చేసి ఏంటి ఇంతకు పెద్దలందరూ కూడా చెప్పారు, అందరూ ఇండస్ట్రియలిస్టులు కానీ ఉద్యోగంలో చేసిన ఏంటి ఏ రంగంలో ఉన్నా మన తోటవారు ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే మా వంతు ఏంటి అలాగే శ్రీకాకుళంలో ఉన్నారు ఒకరు, శ్రీకాకుళం వెళ్ళి ఆయన కూడా అక్కడ ఎమ్మెల్యే అవ్వడం జరిగింది ఒక ఆయన గతంలోనే. ఇలాగే ఎక్కడున్నా రాజకీయంగా ముందుంటారు, త్యాగాలు చేయడానికి ముందుంటారని ఈ సందర్భంలో తోటవాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా మీరందరూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు, విశాఖపట్నం జిల్లాలో మీరు అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా అనుకోండి, ఎవరు ఏ పని మీద వచ్చినా ఏ పని వచ్చినా నాకు ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఎనీ డిపార్ట్మెంట్స్ మీకు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంలో మీకు ఒకవేళ సింహాచలం దేవస్థానానికి వెళ్ళినా ఒకవేళ అన్నవరం దేవస్థానానికి వచ్చినా మధ్యలో మేము ఉన్న హైవేలో ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇలాగెళ్ళిన హైవే రోడ్ అంటే వస్తే మీరు తప్పనిసరిగా మా ఆతిథ్యం తీసుకుని మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా మా వంతు సహకారం చేస్తామని ఈ సందర్భంలో తోటవారి కుటుంబాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు సోదరా. ఒక చిన్న విషయం అండి, ఈరోజు తోట త్రిమూర్తులు గారు లేని లోటు ఆయన మాటల్లో నాకైతే అనిపించింది, పర్సనల్గా మీకు ఎంతమందికి అనిపించిందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ త్రిమూర్తులు గారి వాయిస్ నగేష్ గారి వాయిస్ చాలా దగ్గరగా అనిపించింది. థ్యాంక్ యూ సార్ నగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు
ఇప్పుడు మన తోటవారి తోట శ్రీలక్ష్మి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అక్కడే వస్తున్నా. అందరికీ నమస్కారం అండి. తోట కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఇంతమందిని తోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చేటప్పుడు ఏ జిల్లా అని అడుగుతుంటే ఒక్కొక్కరికి ఒక్క జిల్లా చెప్తున్నారు. నాదైతే గుంటూరు జిల్లా అండి. సెటిల్ నేను హైదరాబాదు, హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నాను 20 years నుంచి. తోట ఆర్గనైజింగ్ టీం అందరికీ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా చేస్తూ మమ్మల్ని కూడా పిలుస్తూ మేము కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మీకు ఏ హెల్ప్ కావాలన్నా హైదరాబాద్లో తోట శ్రీలక్ష్మి గారు ఉన్నారని మర్చిపోవద్దు. జై తోట, జై తోట, జై తోట. తోట తగ్గేదేలే. థ్యాంక్ యూ. చిలకలూరుపేట వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మిత్రులు దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ ఫోటో సెషన్స్లో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. వేదిక వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అక్కలకు, ఇప్పుడు అన్నలకు, తమ్ములకు అందరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మాది చిలకలూరుపేట పురుషోత్తపట్నం గ్రామం. పురుషోత్తపట్నం గడ్డ అంటే తోటవారి అడ్డ. దానిలో మరి మా తాతగారు తోట శేషాద్రి నాయుడు గారు ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించి దాంట్లో చిలకలూరుపేట గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాలు ఎన్నో పంచాయతీలు చేసి ఎంతోమందికి న్యాయం చేసిన వ్యక్తి. ఆయన కుటుంబ కొడుకుగా తోట రామయ్య నాయుడు వ్యవసాయదారుడు, తోట లక్ష్మయ్య నాయుడు హైకోర్టు జస్టిస్, తోట భరతుడు విలేజ్ మున్సిప్, తోట ధనుర్బానుడు హైకోర్టు అడ్వకేట్గా, తోట శ్రీపతి ఆయుర్వేద డాక్టర్గా, తోట వైకుంఠపతి అమెరికా ఆనాడే 50 సంవత్సరాల క్రితమే అగ్రికల్చర్ BSc చేసి USA వెళ్ళి అక్కడ ఇప్పటిదాకా బతికి ఈ సంవత్సరం మరణించాడు. మాది చాలా పెద్ద కుటుంబం. పురుషోత్తపట్నం అంటే తోటవారికి చాలా ఫేమస్. మేము తోట భరతుడి గారి కుటుంబీకులుగా అన్నదమ్ములుగా ముగ్గురు ఉన్నాము. తోట రామచంద్ర ప్రసాద్ VAOగా చేసి రిటైర్ అయి ఉన్నాడు. నేను తోట రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదిగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. మా తమ్ముడు గోపినాథ్ డెంటిస్ట్గా UAKO 5 హాస్పిటల్స్ని స్థాపించి అక్కడ బాగా ఫేమస్ అయి ఉన్నాడు. ఇది మా కుటుంబ సభ్యులు. మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తోట కైలాష్ గిరీష్ గారు ఒకడు ఉత్సాహవంతుడు, మరి ఎంతో ఛాలెంజింగ్గా తీసుకునే మన విద్యలో IAS IPS ఇక భారతదేశంలో అంతకు మించిన ఎడ్యుకేషన్ లేదు. మరి అదేవిధంగా IIT అకాడమీ కూడా పెట్టి ఉన్నారు. మరి మన తోటవారి కీర్తి ప్రతిష్టని మరి అఖండ భారతదేశంలో నలు దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి యువ విద్యావేత్త తోట శరత్ చంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. తోట ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో ఇక్కడికి థ్యాంక్స్ టు ఆల్. నాకు శరత్ చంద్ర IAS అకాడమీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ పేరు తోట మనోజ్. సో వాళ్ళ ఫాదర్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే తోట ఇంటి పేరులందరూ కూడా ఇరు రాష్ట్రాల్లో ఇలా ఒక ఫ్యామిలీలా ఫామ్ అయ్యి ఇలా కలుస్తున్నారని తెలిసింది. నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే జనరల్గా మన ఫ్యామిలీ, మన పేరెంట్స్, వైఫ్, పిల్లలు కాకుండా
ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే తోటనే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా. ఎలా అయితే మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు మన బంధువులు కలుస్తుంటాం బంధువుల్ని, అలాగే తోట ఫ్యామిలీ వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళని కలవడం అనేది నేను చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతూ ఉంటాను. దానివల్ల ఇటువంటి సమావేశాల వల్ల, అలాగే రెగ్యులర్ కలుస్తూ ఉండడం వల్ల డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతికి వెళ్ళినప్పుడు నేను ఒకసారి తోట పూర్ణ గారు అని చెప్పి అతను అడిగాను, అతను నాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా మా దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అంటే మనకి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉందండి, అందులో ఇంటర్మీడియట్తో పాటు ఓన్లీ ఇంజనీరింగ్ మెడిసిన్ అనే కాకుండా లాలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా మిగతా ఏరియాస్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయరు. బట్ క్లాట్ అనే ఎగ్జామ్ రాయడం వలన ఇంటర్ అవగానే వాళ్ళు నేషనల్ లా యూనివర్సిటీకి ఎంటర్ అవ్వగలుగుతారు. అలాగే ఇంటర్ అయిపోయిన వెంటనే ఐపీఎం అనే ఎగ్జామ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఐఏఎమ్స్కి వెళ్ళగలుగుతారు, ఐఏఎమ్స్కి. అలాగే సియూటీ ఎగ్జామ్స్, ఇలాగా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. ఎలాగైతే మనకి ఇంజనీరింగ్ మెడిసిన్ చేయడం వల్ల మంచి ఫ్యూచర్ ఉంటుందో, ఇటువంటి ఎన్ఎల్యూస్లో లేదా సియూటీ ఐఏఎమ్స్కి వెళ్ళడం వల్ల కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను ఏపీ తెలంగాణలో ఇటువంటి ఫీల్డ్ లేదు పెద్దగా అని చెప్పి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఈ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన దగ్గర కూడా ఎంపీసీ ఐఐటి కోచింగ్ ఉంది, బట్ దాంతోపాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్లో ఎవరైనా తోట అంటి పేరుతో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తుంటాను, లేదా వాళ్ళ స్తోమత బట్టి కొంత ఫీజు తగ్గిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను చేయగలిగిన హెల్ప్. రెండోది ఏంటంటే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కానీ, శరత్ చంద్ర ఐఐటి అకాడమీ లేదా జూనియర్ కాలేజ్ విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉంది. ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ ట్రైల్స్ చేస్తున్న వాళ్ళకి కావాలనుకున్న జాబ్ జరగకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ జాబ్ చేద్దామనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను డెఫినెట్గా తోట ఫ్యామిలీకి ఇస్తానండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను. సో ఒకవేళ మీరు ఎవరైనా కూడా అటువంటి మంచి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు జాబ్ ట్రైల్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అవకాశాన్ని కల్పిస్తాను. కావాలంటే నా దగ్గర కొంతకాలం చేసే వాళ్ళు వర్క్ నేర్చుకొని బయటకు వెళ్ళచ్చు. సో అదేవిధంగా ఇందాక సునీత గారు అవ్వచ్చు, లేకపోతే వేరే ఫీల్డ్స్లో డాక్టర్ గారు అవ్వచ్చు, వాళ్ళ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో మీకు ఒక పని ఉంది, లేదా మెడిసిన్ హెల్త్ ఒక అవసరం ఉంది, ఆ ఫీల్డ్లో తోటలు ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక మంచి వాట్సాప్ గ్రూప్ కూడా మనకు ఉంది. దాని ద్వారా తెలుసుకొని ఫస్ట్ మీరు అందరికి వెళ్ళడం వల్ల ఒకటి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఒక ఫ్యామిలీ లాగా అక్కుని చేర్చుకుంటారు. ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మన న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో మీరు వెళ్ళచ్చు. అలాగే మన తోట కోటేశ్వరరావు గారు కూడా నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది అతనికి. సో బ్యాంక్ పని ఏది ఉన్నా కూడా అతని దగ్గరికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా తోట ఫ్యామిలీకి అది ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తోట మాధవరావు గారు, మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళు అహర్నిశలు కష్టపడి లాస్ట్ 2 months నుంచే ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం వల్ల ఇన్ని జిల్లాల నుంచి ఇంతమందిని కలిసి వాళ్ళు ఒక వేదిక మీద తీసుకురాగలిగారు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ అండి, గ్రేట్ వర్క్ అసలు అది. ఎందుకంటే తోట ఫ్యామిలీ అందరినీ ఒకటి తీసుకురావడం అనేది, నేనైతే తోట ఫ్యామిలీ కాకుండా వేరే ఏ ఫ్యామిలీలో ఇటువంటి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చూడలేదు. ఏమి ఆశించకుండా వాళ్ళ టైంని కేటాయించి అంత కష్టపడి అంతమందిని ఒక వేదిక తీసుకొచ్చి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే పరిచయాలు అవుతాయి. ఇందా చెప్పినట్టుగా డాక్టర్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, ఆ పరిచయాలు పెంచుకొని ఆ ఫీల్డ్లో మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారు. ఇంకొకటి మా అకాడమీ గురించి యాక్చువల్గా చెప్పని కూడా చెప్పారు. ఒకటి ఏంటంటే చాలామంది ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనేది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మొదలు పెడతారు. అటువంటి వాళ్ళకి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ముందు నుంచే ఉంది. మనకు ఆల్మోస్ట్ 109 ర్యాంక్స్ దాకా వచ్చాయి, 2 విజయవాడ, హైదరాబాద్ నుంచి. అది కాకుండా కొంతమంది ఇంటర్మీడియట్ పూర్తవగానే ఐఏఎస్ కోచింగ్ ఇప్పుడే మొదలు పెడదాము, దానివల్ల 21 yearsకే ర్యాంక్ సాధించగలం అన్న ఆలోచన, ఆ పట్టుదల ఉన్నవాళ్ళు ఇంటర్ అయిన వెంటనే మన దగ్గర శరత్ చంద్ర డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో జాయిన్ అవుతూ ఉంటారు. దానివల్ల 3 సంవత్సరాలు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఒకటి ఏంటంటే సివిల్స్ ఖచ్చితంగా వస్తుందా అంటే
పర్సంటేజ్ తక్కువే ఉంటుంది, 2-3% వస్తుంటుంది. కానీ అది మిస్ అయినా ఆ కోచింగ్ తీసుకోవడం వలన వాళ్ళు సెబీ అనో గ్రూప్ 1 అనో, గ్రూప్ 1 కూడా మన స్టూడెంట్స్ చాలా ర్యాంక్స్ వచ్చే సంవత్సరం, గ్రూప్ 2 అనో, ఎస్ఎస్సి అనో, ఈపీఎఫ్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 లక్షల గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఎక్కువ మంది మైండ్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే మిస్ అయితే పరిస్థితి అని అనుకుంటారు. బట్ అది మిస్ అయినా ఒక ఆల్మోస్ట్ 6 లక్షల పోస్టులు ఉన్న రకరకాల జాబ్స్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళే కాకుండా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్వ్యూలో జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే మీరు ఎవరైనా పేరెంట్స్ మీ పిల్లల్ని లాకి పంపిద్దాం అనుకుంటే లాకి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎల్ఎల్బి చేయాల్సిన అవసరం లేదండి. ఇంటర్వ్యూగానే కూడా మంచి లా కాలేజీలు ఉన్నాయి. నల్సర్ హైదరాబాద్ అవ్వచ్చు, ఎన్ఎస్ బెంగళూరు అవ్వచ్చు, వాళ్ళకి వెళ్ళొచ్చు. అలా వెళ్దాం అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎలాగైతే ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారో అదేవిధంగా ఇంటర్మీడియట్లో క్లాట్ కోచింగ్, సియూఈటీ కోచింగ్, ఐపీ మ్యాట్ కోచింగ్ తీసుకోవచ్చు. మంచి మంచి ఫీల్డ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడ మన కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనుక్కోవచ్చు. మీరు ఇంకా పూర్తి వివరాలు వాళ్ళు చెప్తారు మీకు. స్టేజ్ మొత్తం అంత నిండిందండి. నిండని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలు అవ్వచ్చు, విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఎంతో విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి శరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన తోటవారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మరి బ్యాంకుల గురించి మాట్లాడుకుంటే ఇంత పెద్ద కాపు జాతిలో ఏ ఒక్కరికి బ్యాంకు లేదు. మన ఒక అయితే ఇప్పుడు వేదిక వెడమ వైపున డొనేషన్స్ ఎవరన్నా ఇవ్వదలిస్తే వెడమ వైపున మన ఆర్గనైజేషన్ చెప్తున్నామంటే ఈ మాట, ఈ ప్రాంగణం, ఈ కార్యక్రమం మొత్తం ఏర్పాట్లు కానీ మన అందరం ఇక్కడ ఒక దగ్గర చేరడానికి అయిన ఖర్చు 10 లక్షల పైన. ఒక 20 మంది 20 రోజుల నుంచి వారి సొంత పనులను పక్కన పెట్టి మరి ఎంతో కష్టపడితే కానీ ఈ కార్యక్రమం పెట్టుకొని ఎవరి ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా వారు విరాళం ఇవ్వవలసిందిగా నిండు మనసుతో కోరుకుంటూ, ఇప్పుడు ప్రముఖ న్యూరాలజిస్ట్ మిత్రులు నిగర్వి నిడారంబర్లు నిజంగానే హాస్పిటల్కి వెళ్తే ఎంతోమంది బయట వెయిట్ చేస్తుంటారు. మన తోట అని బయట నర్సు గారికి పేరు రాసిస్తే మనమే, సార్ మీరెంతో బిజీ, మేము వెళ్ళొస్తామని మేము చెప్పి మా అందరికి మేము వచ్చేంత వరకు ఆయన ప్రేమని పంచుతారు. మరి వారి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. కాబట్టి మన తోటవారి వ్యాపారాలన్నీ ఇంతింతాయి, ఒడ్డిడింతాయి, మరియు దానింతాయి, నభోవిధిపై నంతాయి, తోయిన మండలాగ్రమణ కళ్ళంతాయి, చంద్రునికంతాయి, ధ్రువునిపై నంతాయి, మహర్వాటిపై నంతాయి, సత్య పదోన్నతుడు నగుతూ బ్రహ్మాండంతో సమర్థి అయి వర్ధిల్లాలని ఆ ముక్కోటి దేవతలను కోరుకుంటూ ఇప్పుడు మన నవీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. బ్రదర్ శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆశీస్సులకి ముందరగా ధన్యవాదాలు. ఇది నిజంగా ఇన్స్పిరేషన్. ఈయన టార్గెట్ కూడా పెట్టేశాడు నాకు ప్రస్తుతం. అండ్ ఇది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వాలి, మన వాళ్ళందరికీ మా సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎంతో వ్యయప్రయాసాల గురించి గత 20 రోజులుగా వీళ్ళు నాకు టచ్లో ఉన్నారు. మధ్యలో మీకు తెలిసిందే తుఫాను కూడా వచ్చింది. అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు మొదటగా ఈ ఆర్గనైజింగ్ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ మీరు కూడా ఎంతో దూరం నుంచి రకరకాల డిస్ట్రిక్ట్స్, చాలా ఆల్మోస్ట్ 200-300 కిలోమీటర్స్ నుంచి వచ్చిన అతిథులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంత గొప్పగా వచ్చారు. కానీ మనం చూస్తూ ఉన్నాం ఈ మీటింగ్స్ గత 8 ఏళ్ళు, అంటే మధ్యలో 2 ఇయర్స్ మనం ఆర్గనైజ్ చేయలేకపోయినా ఒక 6 ఇయర్స్గా వీళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేశారు. దీన్ని అందరూ మనం ఒక కమిటీ కింద చేసుకొని ఎవరెవరు ఏ వ్యాపారంలో ఉన్నారు అంటే దీన్ని కొంచెం కార్పొరేటైజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను చాలాసార్లు డిస్కస్ చేశాను మన బ్రదర్స్తో కూడా. కేవలం ఒకరోజు మనందరం కలిసేసి మళ్ళీ వెళ్ళిపోయి ఎప్పుడు మనం కనపడినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవటం కాకుండా ఒక రింగ్ లాగా మనం ఫామ్ అయ్యి ఎలాగైతే ఇతరులు వృద్ధి చెందుతున్నారో మనం కూడా అందరం వృద్ధి చెందాలని మా కోరిక. చాలాసార్లు డిస్కస్ చేశాను. ఈసారి డెఫినెట్గా మనం కార్పొరేట్ స్టాల్స్ కూడా పెట్టుకోవాలి. సో దట్ పీపుల్ విల్ నో అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మనకు తెలియాలి.
అందరూ పైకి రావాలి. చక్కగా చూశాను మన వాళ్ళు చాలా బాగా చదువుకుంటా ఉన్నారు. సో చదువు చాలా ముఖ్యం. చదువు ఉంటే సరిపోతుంది మనకి. దాంతోపాటు మన పిల్లలకి చాలామంది చదువున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం లేదు. ఎక్కడికైనా వెళ్ళినా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం నేర్పించాలి పిల్లలకి. సో ఫ్యూచర్ అంతా ఏముంది, ఇప్పుడు ఒక డిసీజ్ నాకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్కి వాళ్ళ డిసీజ్ గురించి ఎక్కువ తెలుసు. సపోజ్ నేను పార్కిన్సన్స్ డిసీజ్ అన్నాను అనుకోండి, సార్ ఈ మందు వచ్చేసిందా, ఇది వచ్చేసిందా అని చూసేసుకుంటామన్నారు. సో చదువుకుంటే అంటే ఇదివరకులాగా మనం ఏమనుకునే వాళ్ళం, ఎంట్రన్స్లు రాసేటప్పుడు బట్టేసి ఏదో చదివేసే వాళ్ళమే. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అంతా ఫారెన్ లాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మన పిల్లలందరికీ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి, నలుగురితో కలుపుకో నేర్పించాలి. అప్పుడే చాలా పైకి వస్తాము. అండ్ ఈ చక్కని దాంతోపాటు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్లీ ఎస్పెషలీ అబోవ్ 40 years వచ్చేసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. దాంతోపాటు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ మీటింగ్ అనగా ఎక్కడికి వెళ్ళినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాక ఒక బిల్లు మనం మామూలు ఒక యావరేజ్ డిసీజ్కి 50,000 నుంచి 10 lakhs వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు. సో ఒక 10,000 రూపాయలు లేకపోతే 15,000 రూపాయలు మన సంవత్సరం మీద మన వాళ్ళకి మనం కేటాయించుకోగలిగితే అబౌట్ 4 to 5, అదే మనకు 3 to 5 lakhs కవర్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మనం ఇంకా ఇటువంటి మీటింగ్స్ చాలా గొప్పగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. దీంతోపాటు మనం దీన్ని కార్పొరేటైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ నవీన్ గారు. మీ చెప్పిన సలహాను ఆల్రెడీ ఆచరణలో పెట్టడం జరిగింది. లాస్ట్ వీక్ మేము తోట చంద్రశేఖర్ గారితో 2 hours కూర్చున్నప్పుడు కూడా ఆయన విషయం మీద దీర్ఘకాలికంగా మనం ఏం చేయాలో అవకాశాల మీద చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో పోర్టల్ కూడా రిజిస్టర్ చేసి యాప్ డెవలప్ చేస్తున్నాము. దీని మీద ఏంటంటే మనకి కేటగిరీ వైజ్గా ఎవరైతే తోట ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉన్నారో వారు ఏ వృత్తులు ఉన్నారో కేటగరైజ్గా డేటా ఒకటి కలెక్ట్ చేస్తూ దాన్ని ఆన్లైన్లో ఓపెన్ పెట్టితే ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఏ రంగంలో వాళ్ళకి అవసరం ఉంటే ఆ రంగంలో బ్రౌజ్ చేసుకొని వారిని పికప్ చేసుకొని వారితో వారి కాంటాక్ట్ అయ్యే విధంగా నెక్స్ట్ వచ్చే సమావేశానికి మనం తప్పకుండా యాప్ని రిలీజ్ చేసే స్థితిలో ఉంటామని మేము మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.